ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలులో ఉన్నందున సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు 30 యాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులు ఎవరైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, గ్రూప్ మీటింగులు నిర్వహించుకోవాలనుకుంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. అలా తీసుకుని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా వ్యక్తిగత దూషణలు, మతపరమైన అంశాలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పాటికి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేందుకు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. అలా కాకుండా ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అందరూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ తెలిపారు. ఒంగోలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా కిషోర్ బాబు నుంచి విన్నపము, విజ్ఞప్తి ఏమనగా 1/4/2024 నుంచి 30/4/2024 వరకు కూడా ఈ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా 30 పోలీస్ యాక్ట్ నియమ నిబంధనలన్నీ కూడా ఆచరణలోకి, అమలులోకి రావడం జరిగింది. ఈ నిబంధనలు అనుగుణంగా ఎవరైనా సరే ర్యాలీలు, సమావేశాలు, గుంపులుగా సమావేశం కావడం, ఎటువంటి అనుమతులు లేకుండా చేసినట్లయితే ఈ 30 పోలీస్ యాక్ట్ కింద వారు శిక్షార్హులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాబో మే 13న జరగబో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి కవింపు చర్యలు సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎటువంటి వాటికి తావు ఇవ్వకుండా వారి ప్రచారాన్ని ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు కల్పించవద్దు. అలా చేసినట్లయితే బైండ్ ఓవర్ కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకొనబడుతూ ఉంటాయి. ఈ ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు జరుగు చర్య ఏదైనా సరే అవి శిక్షకి గురి కాబడతారు. కాబట్టి ఎవరో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పక్షపాతం లేకుండా, ఎటువంటి బయాస్ లేకుండా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం సర్వదా అన్ని విధాలా కృషి చేస్తూ ఉంది. చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్ తోటి ఫుడ్ పెట్రోలింగ్, కవాతులు, పికెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేశాము. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ మే 13న జరగబో ఎన్నికలలో ఎటువంటి శాంతి భద్రత తలెత్తకుండా ప్రతి ఓటరు, ప్రతి వయోజనుడు, 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి స్త్రీ పురుషుడు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగంగా చేసుకునేలాగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి భయాందోళనలకు, ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి. దానికి విఘాతం కలిగించడానికి ఎవరైనా ప్రయత్నించినా, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా కూడా మేము తగు చర్యలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగానికి, పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్కి వారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఎస్డిపో పోలీస్ అధికారి యొక్క సంతకము లేకుండా, పర్మిషన్ లేకుండా కూడా ఎవరో కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి వీలు లేదు.